కోడికత్తి సీను జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా? మరో మొద్దు సీన్లా జైల్లోనే కోడికత్తి సీను చావు బ్రతుకులతో పోరాటం చేయాల్సిందేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, కోడికత్తి సీను జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా? మరో మొద్దు సీన్లాగా కోడికత్తి సీను కూడా చావు బ్రతుకులతో జైల్లోనే పోరాటం చేయాల్సిందేనా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పటి వరకు పోరాటం చేయాల్సిందే అనేది వినిపిస్తుంది, కానీ హతమవుతాడు అని చెప్పి దళిత సంఘాల నేతలు చెప్తున్నారు. ఇవాళ విశాఖ జైలుకి అతను పరామర్శించడానికి, ములాఖాత్ కావడానికి దళిత సంఘాలకు సంబంధించిన కొంతమంది నేతలు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అతని ఆరోగ్యం విషమ పరిస్థితిలో ఉందని చెప్పి దళిత సంఘాలు మీడియాకి చెప్పడం జరిగింది. ఏంటి సార్, ఆయన జైల్లోనే నిరాహార దీక్ష చేస్తున్నారా? 18వ తారీఖు నుంచి, ఈ నెల 18వ తారీఖు నుంచి నిరాహార దీక్షకు ఆయన పూనుకున్నారు కోడికత్తి సీను. అలాగే కోడికత్తి సీనుతో పాటు అతని మదరు, అతని బ్రదరు ఇద్దరు కూడా నిరాహార దీక్షకు జైలు బయట ఆయన పూనుకున్నారు. సో మొదటి రోజు రహస్యంగా వాళ్ళు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత పోలీసులు భగ్నం చేశారు వాళ్ళ నిరాహార దీక్షని. సో వాళ్ళు భయపడుతూ నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళు కూడా బయట. ఇంకొక వైపు జైలు లోపల కోడికత్తి సీను నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. నాకు న్యాయం జరిగేంత వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నా అని చెప్పి అతను భీష్మించారు. జైల్లోనే నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ జైలు అధికారి ఎవరైతే ఉన్నారో, జైలు అధికారి తన ఆరోగ్యం పైన కాన్సన్ట్రేషన్ చేయలేదు, కోడికత్తి సీను ఆరోగ్యం మీద అనేది దళిత సంఘ నేతలు చెప్తూ ఉన్నారు. సో ఇదే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత, Z+ కేటగిరీలో ఉన్నటువంటి లీడరు, 40 సంవత్సరాల పైగా ఆయన ఉన్నటువంటి రాజకీయ ప్రస్థానం, వీటన్నిటి దృష్ట్యా ఎప్పటికప్పుడు మీడియాలో న్యూస్ వచ్చేసింది, అలర్ట్ అయింది, చాలా వరకు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కానీ ఇక్కడ కోడికత్తి సీన్ విషయంలో లోపల ఏం జరుగుతుందనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, మీడియా చేయలేదు, ప్లస్ ప్రశ్నించే వాళ్ళు కూడా లేదు. కానీ దళిత సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాల నేతలు మాత్రం కోడికత్తి సీన్ ఆరోగ్యం గురించి కానీ, కోడికత్తి సీన్ పరిస్థితి గురించి కానీ వాకప్ చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో వాళ్ళు ములాఖాత్కి వెళ్ళారు. ములాఖాత్కి వెళ్ళిన సందర్భంగా అక్కడ పరిస్థితిని చూసి కోడికత్తి సీన్ని జైల్లోనే హతమార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. భద్రత లోపం ఉంది, అతనికి ప్రాణహాని ఉంది అనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. ఓకే, అంటే మొద్దు సీను జైల్లో ఎలా అయితే చనిపోయారో ఇప్పుడు కోడికత్తి సీను కూడా జైల్లో చనిపోయే అవకాశం ఉంది, ఆయనకి ప్రాణహాని ఉంది అనేది అలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. పరిటాల రవి హత్య కేసు, పరిటాల రవిని కాల్ చేసింది ఎవరు, అసలు జైల్లో ఎవరిని పెట్టారు, ఎవరు కాల్ చేశారు, ఎవరు కాల్పించారు, ఎవరిని జైల్లో పెట్టారు, ఆ జైల్లో ఏం జరిగింది, మొద్దు సీను ఎందుకు చనిపోయాడు అనేది ఇప్పటికి కూడా చాలా చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా చాలా మిస్టరీలు కూడా ఉన్నాయి. అవును. సో వాటికి సంబంధించి ఇంతవరకు ఇది కూడా బయటకు రాలేదు. రకరకాల ఊహాగానాలు, రకరకాల గాసిప్స్ అయితే ఉన్నాయి, కానీ బట్ ఎగ్జాక్ట్గా ఏంటనేది ఇంకా బయట రాల. బట్ అసెంబ్లీ వేదికగా మాత్రం పరిటాల రవిని చంపింది తన కుమారుడైతే కనుక విచారించి, సిబిఐ చేత విచారణ జరిపించి ఉరిదీయండి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పడం జరిగింది. కానీ దాని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ లేదా ఇతర ఎంక్వైరీలు కానీ ఏమీ జరగలేదు. ప్లస్ అది ఫ్యాక్షన్ హత్య అనేది దానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన చంపింది ఎవరని అంటే నేనే చంపానని చెప్పి మొద్దు సీను ముందుకు రావడం, ఆ తర్వాత అతన్ని జైల్లోకి పెట్టడం, ఆ జైల్లో ఏదో ఆ తర్వాత జరిగినటువంటి చాలామంది సాక్షులు కూడా చనిపోయారు. ఆ తర్వాత మొద్దు సీను కూడా చనిపోయారు. సో అలాగే ఇప్పుడు పరిటాల రవి హత్య కేసులో ఏం జరిగిందో ఇప్పుడు కోడికత్తి సీను విషయంలో కూడా అదే జరుగుతుందేమో అనేటువంటి అనుమానాలను దళిత సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టు అనంతబాబు అనేటువంటి ఒక దళిత డ్రైవర్ని ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన చేసాం. అలాగే డాక్టర్ మాస్క్ అడిగినందుకు ఆయన ఏం చేశారో చూసాం. అలాగే శిరోముండనం చేశారు గుంటూరులో కొంతమంది దళితులకు సంబంధించి. ఈ అన్ని సంఘటనలు చిత్తూరులో కొన్ని జరిగినాయి, రాయలసీమలో కొన్ని జరిగినాయి. ఇలా కొన్ని సంఘటనలను క్రోడీకరించి దళిత సంఘ నేతలు ఏం చెప్తూ ఉన్నారంటే కోడికత్తి సీను ఎందుకు ప్రాణాపాయ స్థితికి వెళ్లాల్సి వచ్చింది, ప్రాణహాని ఎందుకు అతను ఫేస్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు మీడియాకు చెప్తున్నారు. సో ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి కోడికత్తి సీనుకు సంబంధించిన కేసు ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద అత్యాయతనం చేయబోయాడు అనేది, అంతే కదా. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్టులో జరిగినటువంటి సంఘటన అది, అత్యాయతనం జరిగింది అనే దాని మీద అతని మీద కేసు కట్టి ఎన్ఐఏ అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
ఒక్కసారి కూడా వాంగ్మూలం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళలేదు వాంగ్మూలం ఇవ్వడానికి. సో దాంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే కోడికత్తి సీన్ని నిందితుడిగా పేర్కొంటూ కోర్టులో పిటిషన్ వేసిందో దాని మీద విచారణ జరిగిన సందర్భంగా బాధితుడు ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి అతను వెళ్ళి వాంగ్మూలం ఇవ్వాలి. అసలు వాంగ్మూలం ఇవ్వాలి, తన మీద అత్యాచారం ఎలా జరిగింది, ఎవరు చేశారు, అసలు కోడికత్తి సీన్ చేశాడా లేదా, ఇతనే చేశాడా లేదా అనేది కోడికత్తి సీన్ విషయంలో చెప్పాలి. కానీ వాంగ్మూలం ఇవ్వడానికే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేదు. ఇదే అంశం మీద కోడికత్తి సీన్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ సీఎం క్యాంప్ ఆఫీస్కి కూడా ఒక సందర్భంలో వచ్చారు. కోడికత్తి సీన్ కుటుంబ సభ్యులు వచ్చి మీరు వాంగ్మూలం ఇవ్వండి, కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే కనుక మాకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాంగ్మూలమే ఇవ్వకుండా వాంగ్మూలాన్ని పెండింగ్లో పెడుతున్నప్పుడు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం కూడా దొరకటం లేదు. మీరు వచ్చి దయచేసి వాంగ్మూలం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అభ్యర్థించడం జరిగింది. అంటే అత్యాచారం చేశాడనో చేయలేదనో లేదంటే జరిగింది ఏదో జరిగిపోయింది తనను వదిలిపెట్టమనో ఏదో ఒకటి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆ రోజున వాళ్ళని ఎవరైతే ఉన్నారో నళిని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని వదిలిపెట్టమని క్షమాభిక్ష పెట్టమని చెప్పారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు చెప్పడం జరిగింది. సో అలానే ఇప్పుడు అంతకుముందు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. దగ్గుపాటి చెంచురామ్ ఆయన్ని చనిపోయినప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా ఈ మధ్యకాలంలో తనకు వాళ్ళు చంపేసిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టమని చెప్పేసి వాళ్ళు అడిగినారు. అలాగే మాగుంట సుబ్రహ్మరెడ్డి కేసులో కూడా వాళ్ళకి క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి మాగుంట పార్వతి ఆమె ఆయన భార్య సుబ్రహ్మరెడ్డి భార్య ఆమె కూడా ఇలానే క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కోడికత్తి సీన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అలాంటివి చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు కోడికత్తి సీను జైల్లో ఉన్నాడు 5 సంవత్సరాలు పైగా దళితుడు. అతని వైపు నుంచి అడ్వకేట్ని పెట్టుకున్నారు. ఆ ఖర్చులు కూడా భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పోయి వాంగ్మూలం ఇస్తే కనుక ఆ వాంగ్మూలాన్ని బట్టి అతనికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి తాచారం చేస్తున్నారు అని అంటే దీన్ని రాజకీయ కోణంలో విపక్షాలు చూస్తున్నాయి. ఆ రోజు అత్యాచారం జరగకుండానే జరిగినట్టు క్రియేట్ చేసి ఆ రోజు ఈ సంఘటన జరగగానే అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి డేర్గా హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్లో తన సొంత డాక్టర్లతోటి వైద్యం చేయించుకున్నారు. సో ఇప్పుడు అసలు వాంగ్మూలం అసలు జరిగిందా జరగలేదా, అసలు కోడికత్తిని గాయం అయిందా అసలు గాయం కాలేదా అనేది కూడా తేల్చాలి. ఇప్పుడు ఆ రోజు అరంగుళం పైగా గాయం ఏర్పడిందని చెప్పి హైదరాబాద్లో ఉండేటువంటి డాక్టర్లు చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, ఎందుకు మీరు హైదరాబాద్ వచ్చారు, అక్కడ ఏపీలో డాక్టర్లు ఉన్నారు కదా అని అంటే మాకు ఆంధ్రలో ఉండేటువంటి డాక్టర్ల మీద కానీ ఆంధ్రలో ఉండేటువంటి పోలీసుల మీద కానీ మాకు నమ్మకం లేదు, అందుకే హైదరాబాద్ వచ్చామని చెప్పారు. ఆ రోజు బహాటంగా చెప్పారు. అవును. సో జగన్మోహన్ రెడ్డి అంత బాహాటంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సొంతగా ఇప్పుడు కోడికత్తి సీన్ జైల్లో ఉండి వాడు నిరాహార దీక్ష చేస్తుంటే అతను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వలేరు? వాంగ్మూలం ఇవ్వాలి కదా. వాంగ్మూలం ఇవ్వకుండా ఇన్ని రోజులు తాచారం చేయడం పట్ల దళిత సంఘాలు అభ్యంతరం పెడుతున్నాయి, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి, ప్రాణహాని తలపెడతారని. ఇప్పుడు ఆల్రెడీ అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. 18వ తారీఖు నుంచి నిరాహార దీక్షలో ఉన్నారు కాబట్టి అతను ఆరోగ్యం క్షీణించిందని చెప్పి దళిత సంఘాలు చెప్తున్నాయి. అంత క్షీణించినప్పటికి కూడా అక్కడ ఉండేటువంటి జైలరు సరైనటువంటి వైద్యం అందజేయట్లేదు అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే అతను నిరాహార దీక్ష చేసి నిరాహార దీక్షలోనే చనిపోయేటువంటి ఒక వ్యూహాన్ని రచించారా జైల్లోనే మొద్దు సీన్ మాదిరిగా అనేది ఇప్పుడు దళిత సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఓకే, సో దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చి ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేకపోతున్నారు, వాంగ్మూలం ఇవ్వడానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి అనేది ప్రజలకు చెప్పాలి, ప్రజాక్షేత్రం చెప్పాలి. సరే, న్యాయస్థానానికి చెప్పాలి. ఫస్ట్ న్యాయస్థానంలో చెప్పాల్సిన బాధ్యత ఉంది. గత 5 ఏళ్ల నుంచి ఇదే జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి క్యాంప్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు అభ్యర్థన చేస్తున్నప్పుడు అసలు ఎందుకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజాక్షేత్రంలో. కానీ దాన్ని చాచారం చేసినందువల్ల ఒక యువకుడు, దళిత యువకుడు 5 సంవత్సరాల పైగా అది జైల్లో మగ్గుతున్నప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆలోచించాలి. నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనే ప్రతి మీటింగులో పదే చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాల క్రితం జైల్లో పెట్టిన తర్వాత ఒక వాంగ్మూలం ఇవ్వడానికి కూడా ముందుకు రానటువంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది న్యాయస్థానాలు తేల్చాలి, తర్వాత ప్రజాక్షేత్రంలోనే తేల్చాలి. ప్రజాక్షేత్రంలోనే ఏంది అనేది తేలుతుంది. ప్రజాక్షేత్రానికి ప్రజలకు చెప్పాలి కదా. దళిత సంఘాలన్నీ ఏపీలో ఉండే దళిత సంఘ నేతలందరూ కూడా మూకుమ్మడిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నటువంటి పరిస్థితి. మీరు సమాధానం చెప్పండి అనేది. ఓకే, సో ఇప్పుడు సమాధానం చెప్తారా లేదా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అనేది
వేచి చూడాలి. లేదంటే మరో ముద్దుసీన్ లాగా ఒకవేళ కోడికత్తి సీన్ కనుక ఏదైనా జరగడానికి జరిగితే అతనికి అప్పుడు చాలా సమస్యను ఫేస్ చేయాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ దో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా దళిత సంఘాల నుంచి ఆయన చాలా వ్యతిరేకతను ఫేస్ చేయాల్సినటువంటి పరిణామం ఏర్పడుతుందని చెప్పి మనం అంచనా వేయచ్చు. ఓకే.